నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులకు యూరియా కష్టాలు మొదలైపోయాయి. సాగు పనులను వదులుకుని యూరియా కోసం వేచి చూస్తున్నారు రైతులు. యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ వచ్చిన కొద్దిసేపటికే నో స్టాక్ వస్తోందని, యూరియా కోసం ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ లో రైతుల యూరియా కష్టాలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు సాగు పనులకు నిమగ్నం ఉన్నటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్తో పాటు చాలామంది రైతులు నిరక్షరాస్యులు ఉండడంతో యాప్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రస్తుతం మనము బర్దీపూర్ వద్ద ఉన్నాం. చాలా రోజుల నుంచి పనులు మానుకొని యూరియా కోసం వచ్చి క్యూలలో నిలబడుతున్నారు. కొంతమంది నిరక్షరాస్య రైతులకు అసలు యాప్లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోవడంతో వాళ్ళు వచ్చేసరికి నో స్టాక్ అని చెప్పడము, అసలు యూరియా అయిపోయిందని చెప్పడం లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు చూడొచ్చు, మనం లోపల కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సాగు పనులు చేసుకుంటూనే మరోవైపు వాళ్ళు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రతిసారి జిల్లాలో ఇదే ఎదురవుతుంది. అంటే యాప్ కొంతమందికి యాప్లో తెలియకపోవడంతో పాటు సర్వర్ డౌన్ ప్రాబ్లంలు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. వచ్చిన క్షణాల్లోనే యూరియా మొత్తం అయిపోతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది అసలు యూరియాది? ఏమంటారు? యూరియా పరిస్థితి చూస్తూ ఉంటే రైతు పరిస్థితి అయోమయంగా ఉంది. గత 2 రోజుల నుంచి ఇక్కడ ఈ బుకింగ్ యాప్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో వెయిట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కనీసం వ్యవసాయ పనులు ఇప్పుడు ముగ్గురు స్థిరత కార్తె వచ్చింది కాబట్టి వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న టైంలో కనీసం నారుమడికి యూరియా చల్లుకుందామంటే యూరియా లేని పరిస్థితిలో రైతులు మొత్తం ఇవాళ మెరుగు కూడా చూడకుండా పొద్దున 5 గంటల నుండి ఇక్కడ లైన్ పట్టడం జరిగింది. ఈ యాప్ సిస్టమ్ దిగేసేది ఎంత అవసరం ఉంటే అంత యూరియా ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని ఒక రైతు ఉన్నాడు మనతో పాటు. ఈయన ఫోన్లో యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడ్డాడు. 3 రోజుల నుంచి ఆయన ట్రై చేసినా ఆయనకు తెలియకపోవడంతో, సర్వర్ డౌన్ కావడంతో యూరియా దొరకలేదు. ప్రస్తుతం ఇక్కడికే వచ్చి ఉన్నారు. ఎట్లా ఉంది అసలు? మీకు ఏం ప్రాబ్లం వస్తుంది? ఏం చూపిస్తుంది? మీకు తెలుసా యాప్లో? యాప్లో చూస్తలేదు 3 రోజులు ఒకటి ఏవో వచ్చినాక సంతకం పెడితేనే అవుతాడ. అంటే ఇప్పుడు లేదు, మీకు యూరియా దొరకలేదా? దొరకలేదు లేదని చెప్తారు. మేపల మొక్క కూడా కొట్టరాదు లేదని చెప్తున్నారు, అయిపోయిందని చెప్తారు. మరి ఎట్లా ఇప్పుడు మీకు పనులు ప్రారంభించారు, సాగు పనులు స్టార్ట్ అయినాయి, యూరియా లేకుంటే కష్టమవుతుంది. చాలా ఇబ్బంది. ఇప్పుడు మాకు పనులు చూసుకోవాలన్నా యూరియా కావాలన్నా ఇక్కడ ఇంతకుముందు మంచిగా ఉండే. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడే తీసుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మా విలేజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు మినిమం 2,000 ఎకరాల శివారు ఉంటుంది, మాకే సరిపోదు. కానీ వేరే విలేజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకొని మండలంలో బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద ఈ యాప్ కష్టాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. తెలిసినటువంటి వారు స్టాక్ రాగానే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. వారికి యూరియా దొరుకుతుంది కొన్ని చోట్ల. మరికొంతమంది చాలామందికి యాప్ తెలియకపోవడము, నిరక్షరాస్యులై ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులను వదులుకొని ఇక్కడ యూరియా కోసం కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.